హాయ్ అండి, ఈరోజు అయితే మేమైతే స్పాంజ్ వెనిలా కేక్ ప్రిపేర్ చేస్తున్నాం. ప్రాసెస్ ఎలా చేయాలో వీడియోలో చూద్దాం. ఒక 4 eggs తీసుకోవాలి. 4 eggs తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసుకోవాలి. అదేవిధంగా ఒక కప్పు షుగర్ కూడా వేసుకోవాలి. ఇవి రెండు మిక్సీ ఒక 5 నిమిషాల దాకా కొంచెం ఫ్లఫీగా అయిందాక మిక్సీ చేసుకోవాలి. అందులో ఇప్పుడు వెనిలా ఎసెన్స్ వేసుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు మిక్సీ చేసుకున్న తర్వాతకి అంతా ఒక బౌల్లో తీసుకోవాలి. ఈ విధంగా వచ్చిందంటే కేకుకి పర్ఫెక్ట్ వస్తుంది. ఇప్పుడైతే ఒక కప్పు మైదా పిండి, బేకింగ్ పౌడర్ ఒక 1/2 స్పూన్ వేసి ఈ ఎగ్గులోని మైదా పిండి వేసి అంతా ఒకటే డైరెక్షన్లో తిప్పాలి. ఉండలు లేకుండా మంచిగా పిండి అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ విధంగా ఒక 10 నిమిషాలు కలుపుకున్న తర్వాతకి ఉండలు ఫామ్ కాకుండా ఉంటుంది. ఇప్పుడైతే కేక్ మౌల్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని కింద బటర్ పేపర్ కూడా వేసుకోవాలి. దీనివల్ల కేకు మాడకుండా వస్తుంది. ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసి ఇప్పుడు మన కేకు బ్యాటర్ అంతా మౌల్లో వేసుకోవాలి. చూసారా, ఈ విధంగా రిబ్బన్ కంటెంట్స్లో రావాలి. ఇప్పుడు ఒక 2 సార్లు ఈ విధంగా ట్యాప్ చేయాలి. బబుల్స్ ఏం లేకుండా అంతా ఈవెన్గా వస్తుంది. మీ కాడ ఏమైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ఈ కేక్ బ్యాటర్ అందులో పెడితే సెట్ కావట్లేదు. మళ్ళీ నేను బాక్స్ మూత తీసి దాన్ని అడుగున పెట్టి దానిపైన పెట్టేసి మూత పెట్టేసిన. ఒక 35 నిమిషాలు పట్టింది ఉడకడం కోసం. ఇప్పుడు ఈ విధంగా ఒక పుల్ల లాంటిది తీసుకొని దానిలో గుచ్చితే ఇప్పుడు దానికైతే అంటుకోకుండా వస్తే పర్ఫెక్ట్గా అయినట్టు మనకి కేకు. ఒక 5 నిమిషాల తర్వాతకి చల్లగా అయిన తర్వాతకి ఇట్లా ట్యాప్ చేయంగానే ఎమ్మటే ఊడొచ్చింది. చూసారా, మనకైతే కేకు పర్ఫెక్ట్గా వచ్చింది. కింద ఉన్న పేపర్ మొత్తం తీసేసుకోవాలి. ఇప్పుడు మొత్తం పేపర్ తీసిన తర్వాతకి తిప్పేసి ఇప్పుడు నేనైతే బాక్స్ వేసిన బాక్స్ పైన మొత్తం కొంచెం పొంగుకుంటూ వచ్చింది. అయినా కానీ కేక్ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది. ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇదైతే స్పాంజీగా భలే వచ్చింది కేకు. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఇంట్లో ఓవెన్ లేకున్నా కానీ ఈ విధంగా చేసుకున్నారంటే పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. సాఫ్ట్గా స్పాంజీగా బాగుంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. టేస్ట్ అయితే చాలా బాగుంది. మన వీడియో ఇంకా మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.